నోరు తెరిస్తే అబద్ధాలు. అసలు మనుషులు నవ్వుతారు మేము చెప్పే అబద్ధాలు అని చెప్పి తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు చెప్పే అబద్ధాలను చూస్తే ఇంకా నవ్వాలనో ఏడవాలనో తెలియదు. అసలు తెలంగాణ ఈరోజు ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా 1,80,000 కోట్ల రూపాయలు గంగలో పోసి ఈరోజు అప్పుల భారానికి కారణమైన వ్యక్తులు. వాళ్ళకు అవకాశం ఉండే తుమ్మిడిహెట్టి దగ్గర ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళకు మంచి సంబంధాలు ఉండే, అక్కడ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉండే. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వాళ్ళు 150 మీటర్లకు వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు దాన్ని కాదని చెప్పి ప్రాణహిత చేవెళ్ళని తుంగలో దొక్కి కొత్త ప్రాజెక్ట్ కాళేశ్వరం అని తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అది మునిగేటట్టు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా చేసిండ్రు. భవిష్యత్ తరాలకు అప్పులు మిగిల్చారు. ఇది ఒక ఘోరమైన పొరపాటు. ఇంకొకటి హైదరాబాద్ గురించి కొన్ని విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళ డొల్లతనము, వీళ్ళ ఆలోచన సరళి తెలుస్తుంది. ఈరోజు హైదరాబాద్ మెట్రో మహానగరానికి నీళ్లు తాగిపిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తాడు కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఉండే. 2014 తెలంగాణ రాష్ట్రం వీరి చేతికి రాకంటే ముందు 8 లక్షల కనెక్షన్స్ ఉండే. 23 వరకు 14.5 లక్షల కనెక్షన్స్ ఈరోజు ఉన్నాయి. మరి రాష్ట్రం రాకంటే ముందు 340 మిలియన్ గ్యాలన్స్ పర్ డే సప్లై ఉండింది. నికరంగా ఫ్యాక్ట్స్ తోటి చెప్తా ఉన్నా. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చేపట్టిన ప్రాజెక్టులు గోదావరి ఫేజ్ 1 2008లో మొదలుపెట్టి 172 MGDల నీళ్లు హైదరాబాద్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేసింది. కృష్ణా ఫేజ్ 2 2012లో స్టార్ట్ చేసింది 90 MGDల నీళ్లు ఇవ్వడానికి. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అయినాయి? 2015 వచ్చే వరకు 340 MGDలు ఉన్న వాటర్ సప్లై 600 MGDకి చేరుకుంది. ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చేపట్టిన ప్రాజెక్టులు గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ చేసిన ప్రాజెక్టులు పెట్టిన ఖర్చు సఫలీకృతమై మనకు అదనంగా 260 MGD రావడంతో 600 MGDకి చేరుకున్నది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? 835 మిలియన్ గ్యాలన్స్ పర్ డే మన రిక్వైర్మెంట్. మరి మీరు 9.5 సంవత్సరాలుండి ఏం బీకిండ్రు? 2015లో మేము ఆగ్మెంట్ చేసిన 600 MGDలే ఇప్పటిదాకా అదే ఉంది. అదనంగా 1 MGD మిలియన్ గ్యాలన్స్ 1 MGD కూడా మీరు 9.5 సంవత్సరాలు ఇవ్వాలి. ఇది మోసం కాదా? ద్రోహం కాదా? మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? ఇంతకంటే ఘోరమైన నిర్లక్ష్యం ఇంకేమైనా చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఉంటుందా? అది కేటీఆర్ గారి మంత్రివర్గం, ఆయన మంత్రి, తర్వాత కేసీఆర్ గారు చూసుకున్నారు. మాటలేమో ఎవరెస్ట్ శిఖరం అంత మాటలు మాట్లాడతారు. చేసిన నిర్వాకం ఇది. అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రత్యక్షంగా పోయి చూస్తే అసలు దుఃఖం వస్తుంది. ఏం పని చేసిందని 90% కంప్లీట్ అయిందని చెప్పి ఇంత మోసం చేసి ఇక నీళ్లు చల్లుకోండి అని చెప్పినంత దుర్మార్గమైన ఆలోచన. అక్కడ ఏమిటికి ఏం లేదు. 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళ హయాంలోనే డిపిఆర్ చేసినప్పుడు 55,000 కోట్ల రూపాయలు అంచనా అయింది. మరి 55,000 కోట్ల రూపాయలు ఉంటే 27,000 కోట్లు ఖర్చు పెడితే 90% పనులు ఎట్లయితాయి?
ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్కి పోయే మెయిన్ ట్రంక్ కెనాలే కంప్లీట్ కాలేదు. ఇక మీరు నీళ్ళు ఎక్కడ ఇచ్చిండ్రు, పాలమూరు చెరువులను ఏడ నింపిండ్రు అంటే ఇంతకంటే ఘోరమైన అబద్ధం లేదు. 2 రోజులు మేము ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కూర్చొని ఇప్పుడు ఏం కావాలి, ఎట్లా చేయాలి, ఉద్దండాపూర్ దాకా 2027 డిసెంబర్ దాకా మొత్తం నీళ్లు నింపుకోవాలనేది, ఏం చేయాలనేది ఈరోజు కార్యాచరణ మొదలైంది. ల్యాండ్ అక్విజిషన్కు డబ్బులన్నీ ఇచ్చేసిండ్రు, వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. ఇట్లా తుమ్మిడిహెట్టిని బొందబెట్టి నష్టం చేసిర్రు. అన్నింటిని పెడతాము అంటే ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని రద్దు చేస్తాము, అడ్డుకుంటామని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు మంచినీటి వ్యవస్థను తీసుకురావాలి, గోదావరి నుంచి తెచ్చి మూసీలో, హిమాయత్ సాగర్లో, గండిపేటలో కలిపితే మూసీ పునరుజ్జీవంతో పాటు మనకు అష్యూర్డ్ వాటర్ సప్లై వస్తుంది అంటే దాని మీద లేనిపోని పెడతా ఉన్నారు. అసలు మీరు చేయాల్సిన పనులన్నీ చేయకుండా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. దాన్ని కూడా మీరు ప్రతి దగ్గర కూడా అడ్డు చెప్తా ఉన్నారు. రైతులకు మేమేదో గొప్ప చేసినాం అంటున్నారు. ఈరోజు 2.5 సంవత్సరాల్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో రైతులకు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చినాం. ప్రతి సీజన్లో వీళ్ళకు అలవాటు అయిపోయింది, సెంటర్లు ఓపెన్ చేయలేదు, రైతుల పంట కొంటలేరు. ప్రతి సీజన్లో మేము రికార్డు పంటను కొంటా ఉన్నాం. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా వక్రీకరించే ప్రయత్నం చేస్తాం. మొత్తం దేశంలోనే ఈరోజు యాసంగి పంట అత్యధికంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటిదాకా 73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. అత్యధిక ఇప్పటిదాకా అందరికంటే ఎక్కువగా యాసంగి సీజన్లో ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరిచినాం. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఇంత ప్రయాస పడతా ఉన్నాం. వాళ్ళు చేసిన దానికంటే ఎన్నో రెట్లు మేము రైతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కటి అనిపిస్తుంది ఫైనల్గా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీ భవిష్యత్తు మీకు అర్థమైతలేదు, మాకు అర్థమవుతుంది. మేము దైవాన్ని నమ్ముతాం, మీరు కూడా నమ్ముతారని నేను భావిస్తూ ఉన్నా. ఎవరైతే పాలకులు కానీ రాజులు కానీ ప్రజలకు రిపీటెడ్గా అబద్ధాలు ప్రచారం చేస్తూ అబద్ధాలు చెప్తూ నమ్మించే ప్రయత్నం చేస్తారో మన పురాణాల్లో వాళ్లకు శిక్ష నిర్ధారణ చేసిండ్రు. గరుడ పురాణంలో హరీష్ రావు కోసం శిక్ష రెడీ చేసిర్రు. ఆ రోజే ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం రాసిన పురాణంలో ఇటువంటి మహానుభావుడు ఒకడు తెలంగాణ గడ్డ మీదకి వస్తాడు, వాడు అబద్ధాలు చెప్తాడు కాబట్టి ఆ రోజే రికార్డు చేసిండ్రు ఏం శిక్ష చేయాలి హరీష్ రావుకు అని. ఆ శిక్ష ఏం తెలుసా, ఇట్లా హరీష్ రావు లాగా రోజు అబద్ధాలు చెప్పడానికి 100 యోజనాల పైకి తీసుకుపోవాలి ఆయనను. అక్కడి నుంచి ఒక పర్వతం మీదకి తీసుకుపోయి అక్కడి నుంచి కింద పడేయాలి. ఇది గరుడ పురాణంలో హరీష్ రావు గారికి ప్రిస్క్రైబ్ చేసిన శిక్ష. 100 యోజనాలు అంటే ఒక యోజనానికి 12 నుంచి 13 కిలోమీటర్లు. అంటే అంత పైకి పర్వతం మీద తీసుకుపోయి కింద పడేస్తే ఈయన చేసిన పాపానికి అది తగిన శిక్ష అని చెప్పి మన పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు. కనీసం దాని చూసన్నా భయపడండి. కేటీఆర్ గారికి ఇంకో పురాణంలో ఇంకో శిక్ష. వీళ్ళు చేసిన పాపాలను చూస్తే మొత్తం 28 నరకాలు ఉన్నాయి మన పురాణాల్లో చెప్పినాయి. ఆ 28 నరకాల్లో కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఎవరు తీసుకోరు, వీళ్ళని శిక్ష చేయడానికి కూడా తీసుకోరు. అంటే అన్ని ఘోరాలు చేసిర్రు వీళ్ళు 9.5 సంవత్సరాల్లో. మళ్ళీ వచ్చి ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నారు. ఏ పని చక్కగా చేయలే వీళ్ళు. ఇప్పుడు మంచిగా చేద్దాం అనుకుంటే అన్నిట్లా కాళ్ళల్లో కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారండి ఇప్పటికైనా. మీకు మీ పార్టీ వాళ్ళు బయటికి పోయి మిమ్మల్ని తిడుతున్నా మీకు సీమ గుట్టినట్లేదు.
మీ ఇంట్లో పుట్టిన బిడ్డ, మీతో పెరిగిన బిడ్డ బయటకు వచ్చి మీరు చేసిన అఘాయిత్యాలను ఘోరాలను చెప్తున్నా మీకు చీమ కుట్టినట్లేదు. లాస్ట్కు కేసీఆర్ గారు కూడా నీ వీళ్ళతోటి కాదేం కాదు, నేను ఇంట్లో వండుకుంటాను అయినా మీతో ఏమైనా చేసుకోపోండి, మీకు ఏంది శాత కాదు అన్ని తప్పు, ఇప్పటికి కూడా తప్పుదోవ చూపిస్తున్నారు ప్రజల కంటే, అది కూడా వీళ్లకు చీమ కుట్టినట్లేదు. ప్రజాక్షేత్రంలో మీకు దెబ్బలు తగిలినాయి, మిమ్మల్ని తిరస్కరించిండ్రు, అయినా సరే ఏదో రకంగా హెడ్లైన్స్లో ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అందుకే ఇవన్నీ చూసి కడుపు మండే రేవంత్ రెడ్డి గారు అన్నారు మన మహబూబ్ నగర్లో, మహబూబ్ నగర్ చేసిన ద్రోహానికి బీఆర్ఎస్ మొలకను మొలకెత్తనీయ మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పిండు. కడుపులు మండుతూ ఉన్నాయి మీరు చేసిన ద్రోహాలకు. ఒక్క కుటుంబం మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది. ఒక్క మహబూబ్ నగర్ గడ్డ మీద కాదు, తెలంగాణ గడ్డ మీద కూడా బీఆర్ఎస్ అనే పార్టీ మొలకెత్తనీయకుండా చేస్తేనే వీళ్ళు చేసిన పాపాలకు ప్రజలు సరైన శిక్ష వేసినట్టు అవుతుంది. ఒక రాజకీయ నాయకునికి ఉన్న ఏ లక్షణం కూడా వీళ్ళకి లేదు. కుర్చీ, ఆ కుర్చీలో కూర్చోవడం, దానికోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, ఎన్ని తప్పులనైనా ఒప్పులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అన్నిట్లో అబద్ధాలే. ఈరోజు 90 టీఎంసీల నీరు కృష్ణానదిలో పాలమూరు జిల్లాకు, నల్లగొండ జిల్లాకు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా అది వస్తుంది. కేంద్రమే ఒప్పుకొని మాట్లాడింది. ఆ ఎన్ఓసి మీరు ఇవ్వండి అని చెప్తా ఉంది. అంటే తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంటే, రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తూ ఉంటే సహించలేరు. వాళ్ళ హయాంలో చేయగలిగినరా? కేంద్రం నుంచి ఒక్కరోజైనా సానుకూల వాతావరణంలో వాళ్ళు మాట్లాడినరా? ఈరోజు కేంద్రం అడుగుతూ ఉంది 90 టీఎంసీలు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పి. అలాగే గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్లకు తీసుకురావాలి, తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన కేంద్రం ముఖ్యమంత్రి గారు కలిసి చేస్తూ ఉన్నారు. అది కూడా వీళ్ళకి కంటగింపు అవుతా ఉంది. నీళ్ళు ఇక్కడ పోయొద్దు, నీళ్ళు అక్కడ పోయొద్దు, మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్లో పోసుకోవాలి నీళ్ళు. అదేనా నువ్వు అనేది? కాలువలు తీసుకొని పోయి మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోయి ఎడవోసుకున్నారు మీరు. 3-4 ఎకరాల చెరువులాగా బావి తోయి దాంట్లో వేసుకున్నారు. అప్పుడు మీకు సంతోషం. కానీ నాగార్జున సాగర్లో నీళ్లు పోసుకుందామంటే కూడా దానికి క్వశ్చన్ మార్కులు వేస్తారు. ఇంత దరిద్రమైన రాజకీయం చేసి ఏం బాగుకుంటారు మీరు? నాకు అర్థమైతలేదు. సరే, వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు, కానీ వాళ్ళు 9.5 సంవత్సరాలు చేసిన పరిపాలన చూస్తూ ఉంటే ఉక్రోషం వస్తూ ఉంది. తెలంగాణ తెచ్చుకొని వీళ్ళ చేతిలో పెట్టినందుకు ఇంత శిక్ష విధిస్తారా అని. పోని చేసిండ్రు, అయిపోయింది, దాన్ని సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే అది కూడా కాకుండా ఆపాలే అని చెప్పి ఒక దాన్ని ఇక ఏం టర్మ్ ఉందో సైన్స్లో నాకైతే తెలియదు, రీసెర్చ్ చేయాల్సి వస్తుందేమో. ఇంత దిగజారుడు నాయకత్వం దేశంలో బహుశా ఎక్కడ లేకపోవచ్చు. ఒక కుటుంబం బతకడానికి, అధికారంలో రావడానికి ఏ పాపమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అని చెప్పి నిర్ధారించుకొని దాన్నే గైడ్లైన్స్గా మార్చుకొని ఈరోజు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తున్న వీళ్లను తెలంగాణ ప్రజలు క్షమించొద్దు అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈయన ప్రశ్నకు అసలు హిట్లర్ రేవంత్ రెడ్డి గారు అన్న మాట మన పర్యావరణాన్ని రక్షించడానికి, వీళ్ళ హయాంలో విధ్వంసమైన చెరువులను రక్షించడానికి, భూముల కబ్జా నుంచి ఆ కబ్జాను విముక్తి చేయడానికి, ఆ హైడ్రా నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి హిట్లర్ భాష వాడిండు. ఇదే కేసీఆర్ ఇదే సబ్జెక్ట్లో నేను హిట్లర్ లాగా ఉంటా, అంతకంటే గొప్ప, అంతకంటే పెద్దోన్లాగా ఉంటా, అంతకంటే నిరంకుశంగా వ్యవహరిస్తా అని చెప్పి కేసీఆరే చెప్పిండు.
కేసీఆర్ చెప్పిన మాటనే రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి కేసీఆర్ చెప్పినప్పుడు బల్లలు జరిచినావు కదా కొడుకుగా, మరి అదే మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తే నీకెందుకు ఉక్రోషం? దానికి వక్రభాష్యాలు ఎందుకు? దాంట్లో కూడా మీ అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కేసీఆర్ అన్న మాటలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. అదే మాటని ఈయన రిపీట్ చేసిండు. దాంట్లో తప్పెక్కడ ఉంది కేటీఆర్ నాకైతే అర్థమైతలేదు. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయల విలువ గల భూములను హైడ్రా కాపాడింది. ఈరోజు ఇది వాస్తవం. ఏ బిల్డర్ కూడా అది గవర్నమెంట్కు దగ్గరనా గవర్నమెంట్కు వ్యతిరేకంగానా ఏ చెరువునైనా కబ్జా చేసే ప్రయత్నం కల్లో కూడా చేస్తలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా వచ్చి వాటిని నీలమట్టం చేస్తుందని చెప్పి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు, అదానీ లేదు, అంబానీ లేదు, మోడీ లేదు, ఎవరు లేదు. చెరువులను ఎవరు కబ్జా చేసినా, ఏ బిల్డర్ కబ్జా చేసినా, ఏ రియాల్టర్ కబ్జా చేసినా రికార్డులను పరిశీలించి కబ్జా అని తేలితే నీలమట్టం చేయడమే హైడ్రా పని. అది సమర్థవంతంగా పనిచేస్తుంది. దానికి సంపూర్ణంగా ముఖ్యమంత్రి గారు మద్దతు ఇస్తూ ఉన్నారు. అందుకే హిట్లర్ లాగా నీలమట్టం చేస్తాం, హిట్లర్ అవతారం ఎత్తుతుంది హైడ్రా అని చెప్పిండ్రు. అది భవిష్యత్తు హైదరాబాద్ నగర పౌరుల కోసం, రేపు భవిష్యత్ తరాల కోసం ఈ సరస్సులను కాపాడాలి, ఎన్విరాన్మెంట్లు కాపాడాలి, స్వచ్ఛమైన గాలి భవిష్యత్ తరాలకు ఇవ్వాలని చెప్పి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికి ఆ ఉపమానం వాడింది. ఇప్పుడు పుట్టిన బిడ్డని తీసుకుపోయి ఎన్టీఆర్ కాళ్ళ మీద వేసి నీ పేరు పెట్టుకున్నామని చెప్పి టికెట్ సంపాదించుకున్నది ఎవరు? నరేంద్ర మోడీ గారిని మీరు నాకు ఏమీ ఇవ్వద్దు, మీ దయ ఉంటే చాలు అని దండం పెట్టుకుంటున్నది ఎవరు? కూతురు ఢిల్లీలో ఉంటే మేము విలీనం చేస్తాము, మా కూతుర్ని బయటికి వదిలేయండి అని చెప్పి చెప్పినది ఎవరు? మీ స్వార్థ రాజకీయాల కోసం భేషజాలు లేవు, బేసిన్లు లేవు అని చెప్పి ప్రకటన చేసింది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తా, కృష్ణా నీళ్ళన్నీ మీరు తీసుకుపోండి అని చెప్పి గోదావరిలో 3000 టీఎంసీలు పారుతా ఉన్నాయి, గంగలో కలుస్తూ ఉంది, వాటిని వాడుకుందాం తెలంగాణ ఆంధ్ర అని చెప్పిన మహానుభావుడు ఎవరు? ఇవన్నీ చెప్పింది మీరే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ఉద్దేశించి గంగా కావేరీ లింక్ కెనాల్స్ కోసం సుదీర్ఘమైన కసరత్తు చేస్తూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో కొన్ని నదుల అనుసంధానం జరిగింది. అక్కడ లక్షల ఎకరాలు బీడుపడ్డ పొలాలకు పారుతూ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈరోజు కఠిన సత్యం, కృష్ణాల నీళ్లు లేవు, ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, వరదలలో 3 నుంచి 4000 టీఎంసీలు ప్రతి ఏడు బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. మరి ఆ గోదావరి నీళ్లు వాడుకోవాలి తెలంగాణకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వాడుకోవాలన్న ఆలోచన 2 తెలుగు రాష్ట్రాలు చేస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి ఒక సొల్యూషన్ పోలవరం నుంచి తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు. నాగార్జున సాగర్లో వేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలంగాణ అంటూ ఉంది. దానికి కొనసాగింపుగా కృష్ణాలో 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసి ఇయ్యమని చెప్పి ఈ వాదన కూడా మేము తెర మీదకి తెస్తూ ఉన్నాం. అంటే ఒక మెట్టు దిగైన గోదావరిలో బంగాళాఖాతంలో కలుస్తున్న నిష్ప్రయోజనంగా ఉన్న నీటిని తెలంగాణ వాడుకోవాలి, సస్యశ్యామలం కావాలన్న ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, మీకు ఎంపీ సీట్ల కోసం నీళ్ళు ఇస్తా అని చెప్పినోడివి ఈరోజు ఇంత పకడ్బందీగా కేంద్రాన్ని నొప్పించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనులను తప్పుపట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అంటే ఎంత దిగజారిన ఆలోచనలు. రోజు ఒక అబద్ధం సృష్టించి ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేయాలన్న ఒక ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈరోజు శ్రీశైలంలో వేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ శ్రీశైలం మనకు 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి అఫీషియల్గా వస్తే అష్యూర్డ్ వాటరు అక్కడి నుంచి డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే
కేంద్రము పక్క రాష్ట్రం ఒప్పుకుంటే నాగార్జున సాగర్లో మనకు నీళ్లు వేసుకోగలిగితే నల్లగొండ ఖమ్మం జిల్లాలకు అలాగే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కు వీలైతే రివర్స్ పంపింగ్ ద్వారా మహబూబ్ నగర్లో కొన్ని ప్రాంతాలకు తీసుకుపోయే ఆలోచన చేయొచ్చు. ఇన్ని ఆప్షన్స్ మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ డిండి ప్రాజెక్ట్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు. మీరు ఏమీ చేయలేదు 9.5 సంవత్సరాలు. గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. సీట్ల కోసమేమో జగన్మోహన్ రెడ్డితో దోస్తానా చేసి అక్కడ సంగమేశ్వర ప్రాజెక్టు కావచ్చు, ముచ్చుమరి ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు మీరు అనుమతి ఇచ్చి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఈరోజు మా వాటా తీసుకుంటూ మా భూములకు నీళ్లు రావాలని కోరుకుంటూ కేంద్రాన్ని ఒప్పించుకుంటూ అవతల రాష్ట్రానికి కూడా సమాధానపరిచే ప్రయత్నం చేసుకుంటూ అందరికీ ఉపయోగపడేటట్టుగా సముద్ర పాలవుతున్న గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశంసించాలి. మీతో చేతగాని పనిని ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు.